మ్యారేజ్ లైఫ్ లే. అవునరా, థ్యాంక్ యూ. లే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మా. పలకమాల ఏం మీ ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదు? మనకి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మీ ఫ్రెండ్స్ ఒక్కడు కూడా రాలేదే. అయ్యో, నా దోస్తులకి పంపించినాను. బాగా పూలు అవి ఇవి ఇది అది టోపీని అన్ని తీసుకురామని చెప్పినాను. తొందరగా రామని మళ్ళీ ఎవరైనా వస్తారు. చెప్పినా కూడా అర్థమే చేసుకోవడం లేదు. ఎంచేపా మీకు చెప్పి దుర్ముహూర్తం వస్తుంది. మీరు దండ్లు పూలు తెస్తే గింజపోతురా ఆడేగానే ఉండరు, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. నీకేమో నువ్వేమన్నా మాట్లాడతావు? పెద్దమని చచ్చిపోయినాడు, పూలే చిక్కలేదు, తొండ్లాడి బుడుక్కొని వచ్చినాము. ఇక దుర్ముహూర్తం వస్తుంది, దండలు మార్చుకో. సరేలే, జల్లి పెళ్లి పెట్టరా. అతను తట్టుకోలేకుండా మళ్ళీ పెళ్ళి అంటే ఏమనుకుంటువే? తెలిసే చేసుకున్నా నుంచి మొగుడు పెళ్ళామా నువ్వు, నీకు నేను మొగుడు, నువ్వు నాకు పెళ్ళామా. ఇప్పటి నుంచి సంసారం బాగా చేసుకోవాలా, ఒకరు మాట తినకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా చూసుకుంటాను. నువ్వు గాని ఎవరిని తల ఎత్తి చూడకూడదు. నేను చెప్పినట్లే వినాలా సంసారం అంటే అదే. నా మీద ప్రేమ లేకుండా క్షమించేంత మనసు ఉంటే చాలండి. సరే సరేలే. చాలరాపా, ఇంకా ఈడ అవసరమా? ఇంటికి పోయి చేసుకుందరు. సరేలే అడగాను మా నాయనకి చెప్పాలా మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని. ఎవరిని వేసుకొని పోయినాడంట, లేపుకొని పోయినాడంట. నిజమా? ఇంకా ఊరంతా కాకి కూస్తుంటా, అది నిజంగా. అయితే మరి వాడికి కూడా పెళ్లి అయిపోయింది, అందరికీ అయిపోయింది. ఎవరో పెళ్లి అవుతుందంట, నీకు పెళ్లి కాలేదు. వీరన్న వద్దప్పా, ఇదే ఆత్రం పడద్దు. నాకేం పెళ్లి చేసుకోవాలని ఆత్రం లేదా? మరి కాలేదు, చూద్దాంపా ఎట్లుందా. నాగన్నా ఏదో పెళ్లి చేసుకుంటున్నా. పెళ్లి చేసుకున్నాను చూడు, నా పెళ్ళం ఎట్లుంది. ఈ పాపనా? అవునులే, చేసుకున్నామా. కుమారంగా ఉంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లే. అవునరా, థ్యాంక్ యూ. లే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మా. అరుగు తెరుగు నా పెళ్ళం కరుచుకుంటా. శుభాన్ని పెళ్లి చేసుకుంటే లే కొడతావు, కరుచుకుంటావు ఇంకోసారి. నేనేదో కొత్తగా పెళ్లి చేసుకుంటే నువ్వు నా పెళ్ళం కలి లే తొక్కతనాల. కాదురా, ఏమన్నా అరుచర ఉంది ఏమరా నీకు? కాదు, వాళ్ళు కొత్తగా పెళ్లి అయింది, పెళ్లి కొడుకు ఎదురుగా నువ్వు మొగోళ్ళు కరుచుకున్నట్టు పోయి పెళ్లి కూతురు కరుచుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి లేకలేక ఇప్పుడు చేసుకుంటాడు వాడు. ఏం మనిషి అరుచర తెచ్చుకో నువ్వు. వాడిని బాగా బుద్ధి చెప్పండి, లేకపోతే వాడిని తొక్కుతా. నేను వాడిని నరికేస్తా నేను అనుకుంటా. ఏం నా పెళ్ళాం కరుచుకుంటాడు వాడు? లేరు, సమాధించుకో. వాడు మన ఫ్రెండే, వాడు లోక జ్ఞానం లేనోడు. నీ ఇన్ని కరుచుకోక అట్లా చేసినాడు అంతే, ఏం లేదు. వాడు అట్లా కూడా కాదు. అయితే కానీ ఈసారి జరిగిపోయింది, ఇంకోసారి అట్లా చేసినాడంటే వాడిని నరికేస్తాను. మనోడే ఫ్రెండే. సరే అయితే పెళ్ళంట బరగడి పెళ్ళంట ఏంటమ్మా సేకండి బా. హ్యాపీ మ్యారేజ్ సేకండి. మళ్ళీ నీకు సమాధించినాము, మళ్ళీ పోతావా? సేకండి ఇస్తే హ్యాపీ మ్యారేజ్ అయిపోయి. వద్దులే ఎవరు అతను అలా చేస్తున్నాడు? వాడు నా ఫ్రెండే. అవునా? ఇంకా పెళ్లి కాలేదా అతనికి? ఇంకా పెళ్లి కాలేదు వానికి. ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు చూస్తే వాడు అట్లా చేసేది. వాడు పెళ్లి చేసుకోక వానికి అది ఆయిల్ పట్టింది వానికి. చేస్తే చేసినాడు కానీ నీకంటే అతనే బాగున్నాడు. అయితే నువ్వు ఇట్లా అట్లా మాట్లాడొద్దు. నీకు ఎవరు చూసినా నీకు అన్నే, నేను మాత్రం నీకు మొగుడే. అట్లా ఊహించుకోకూడదు. చేసుకున్నాక మూడు పెళ్ళం బాగుండాలా. క్షమించండి. నా కొడుకు ఎక్కడ అంత ఊరంతా లేచిపోయినారు అంటున్నాడు. నా కొడుకు పెళ్లి ఎవడు చేసుకుంటా ఎవరు కొంపలేకపోతారు చూస్తాను నా కొడుకుని. ఏమో అంతే గుంపులు అవుతున్నారు ఎవడో పెళ్ళి. అమ్మాయి నా కొడుకండి. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. నేనే పిలుచుకుంటా మన ఇంటికాడికి. కాదురా 60 ఏళ్ళు నా కొడుక, నువ్వేవాడు చెప్పాక వాడు ఏందో వాడు చెప్పుని, వాడు ఏడ్చిని. సరేలే అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించినానా? కాదులే, యానా కొడుకు చెప్పింది మీకు పెళ్లి చేసినాడు ఎవడు. ఏదో ఇష్టపడి చేసుకొచ్చుకున్నా. నా కాళ్ళే మొక్కదాపా, నువ్వు చేసుకొచ్చిన కనుకారం దావట్టు పేదాన్ని నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినానంటావు. ఇంకా ఇష్టపడి నాకు ప్రేమించుకున్నాక చేసుకోవాల్సిందే. నువ్వు అవన్నీ మాట్లాడి నా కొంపలేక రావద్దు. నువ్వు నా కొడుకే కాదు, అది నా కాళ్ళే కాదు. చేసుకున్నా
ఏడ్చదు బుజ్జి బుజ్జి ఏం కాదమ్మా ఏం మా మామయ్య కొడుతుండే నేను చెప్తా కదా అబ్బా లే బుద్ధి జ్ఞానంలోనాడా ఆ బాబు ఏదో ఏడ్చంటే అనుకొని ఓదార్చలే లేకపోతే దూరం చెట్లో పోయి ఓదార్చా నీకు అంత ప్రేమ ఉంటే అట్లా కాదులే ఇప్పుడు నిన్ను అందరూ కాపాడకి వచ్చినారా ఈ బాబు ఒక్కటే ఆడు ఏడుస్తా మళ్ళీ పిలిచిపోపా ఆ చెట్ల దూరంగా పోయి ఓదార్చిపో అంటే ఆడు ఓదార్చాలా పో పిలిచిపో లే బుద్ధి లేనోడా పిలిచిపో అంటే పిలిచిపోయేదానా నువ్వు పో అంటే వాడి పోయేదానా పెళ్లి చేసుకున్నాక ఎట్లుండాలి మొగుతో ఎవడు పిలిచే వాడు పిలిచని పోతా నువ్వా లే నువ్వు ఆమె ఓదార్చే పనే ముందులే నువ్వు లేలే చీటికి మాటికి కొంగతో తుడిచేది చాలా అవులా అయిపోయింది వచ్చినానికి చేసుకున్నానికి నీ రావుడైపోయింది అట్లా కాదులే వాళ్ళు ఆ పాపని ఎవరు ఓదార్చవాలి లేకుంటే ఏం దర్చాలే చేసుకున్నానికి నీ రావుడైపోయింది నీ రావుడలే చేసుకున్నానికి ఆ బాబు జోలు వేది నువ్వు ఆ బాబు నువ్వు నా పెళ్ళం పిలుచుకొని చేసుకున్నానికి నీ రావుడా నరక్తాది విన్నా నరక్తాది విన్నా పొగలాల వీడు నా పెళ్ళాన్ని పట్టుకొని ఓదార్చాడు నన్ను ఒకసారి కానీ ఓదార్చేకి వీడు వీని పెళ్లి కాక నా పెళ్ళం మీద దాడి చేస్తున్నాడు వీడు వీడిని నరక్తా వీడిని విడిచిపెట్టినావు కాదురా ఎన్నిసార్లు నీకు చెప్పిన 60 లేదు కదరా ఎన్నిసార్లు కొట్టినా కానీ నీకు రవ్వంతన బుద్ధి జ్ఞానమే లేదు కదరా 60 ఉంది కడుపు ఏం తింటావురా నువ్వు నీ దరిద్రమాల ఆడ నువ్వు ఏ ఆడగాలు చూడుకోకుండా చేసినట్లు చేస్తావు కదా ఆ పాపను చూస్తే అంతకంటే పోతావు అట్లా కాదా ఆ పాప ఒక్కటే ఏడుస్తాందే మీరందరూ వాళ్ళ నాయన చెప్పేపోతే అప్పుడు నేను ఆ పాప ఒక్కటే ఉందని అట్లా ఓదార్చి దగ్గర తీసుకొని అట్లా లేదు బుద్ధి అంటే నువ్వెవడు ఓదార్చాకే కాదురా పెళ్లి చేసుకున్న వాడు ఓదార్స్తాడు నడమది నువ్వు ఎవడు రా ఓదార్చే వద్దులే ఇంకా వద్దులే సరే దెబ్బలు తినేవాడు సరే మాకు బుద్ధి లేదు నీతో చెప్పి మేము వాంట తొనలు తింటున్నాము ఒకసారి చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు చెప్తే ఏం ప్రయోజనం రాబా ఉండిరా వంతని రా అదే నీకు ఆడ దండేసేటప్పుడు మనం పెళ్లి చేసుకునేటప్పుడు నీకేం చెప్తాడా ఆడ మొగోడు ఎవరు చూసినా నీకు అన్నితో సమానం నేను మాత్రమే నేను మొగడు అని చెప్పినా కానీ అది ఆలోచించకుండా వాటితో తుడిపించుకునేది వాడు మిందేసే చెయ్యి వేపించుకునేది కౌగిలించుకున్నా కూడా నువ్వు ఊర్లో ఉంటావే నీ పెళ్లి చేసుకుంది ఏంటి నాతోనే ఉండాలి సొంతంగా ఉండాలని నేను చేసుకున్నా నిన్న నువ్వు అంతే భయం లేకుండా వాడు వెళ్ళిపోతావా మీ నాయన కొడుతున్నాడు బాగా కొడతాడు తండ్రులు అంటాడు బుద్ధిగా చెప్పున్నాడు చేసుకున్నాం ఏదో తెలుకని ఓదార్చేకి పిలిచిపోతే పోవద్దు నేను ఓదార్చాను దొంగ కొడుక అయింది కానీ వాని సంగతి సాడబేడ నేను చూసుకుంటాను నా మొత్తం ఇంటికి ఏడంటే ఆడ బజార్లో ఏమై గొప్ప పదండి 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 ఇంట్లో పదండి 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 లోపల పదండి నీకేమనరా కాదురా కాదురా దరిద్ర నాయల చిత్తు కడితే కుక్క పట్టినట్లు పట్టడం కదా ఎంత ఒక్కసారి ఉమ్ముస్తారా అట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు అనుకున్నా నాకు పెళ్లి కాలేదు కదా పెళ్ళైన వాళ్ళు ఎట్లుంటారా చూసే కదా ముందుకి నాకు పెళ్లి అయినప్పుడు అట్లా చేసేది ఒకసారి చెప్పండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా మేము మరొక మంచి స్కిట్ తో మీ ముందుకైతే వచ్చేసినాము ఈ రోజు మన ఛానల్ స్పెషల్ గెస్ట్ మా నాగా అన్న శివరుద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ భాగము ఫస్ట్ నైట్ కామెడీ ఇంక తీసేయండి అబ్బా అవన్నీ ఇంక అట్లే పెట్టుకున్నారు ఫస్ట్ నైట్ కూడా ఇట్లా కింద పోతారా సరేలే ముసలోడికి అదంటే చాలు ఆత్రమ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 10 మందికి పంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి 1,00,000 మంది సబ్స్క్రైబ్ కావాలా మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మరిన్ని వీడియోలు తీసి నవ్విస్తాం